ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావించారు పోలీసులు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతల ఆదేశాలకు అనుగుణంగానే రాధాకిషన్ రావు పనిచేసినట్టుగా గుర్తించారు. తన చిన్ననాటి మిత్రుడైన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి పూర్తి స్థాయిలో రాధాకిషన్ సాయం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసు వాహనాల్లో ఎమ్మెల్సీకి డబ్బు రవాణా చేశారు రాధాకిషన్. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐని పనికి ఉపయోగించారు. అయితే ఈ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డ్ ని ఐఫోన్ ను ఎస్ఐకి కొనిచ్చారు రాధాకిషన్. ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు తీసుకుని బొలెరో వాహనంలో ఎమ్మెల్సీకి అందజేసింది రాధాకిషన్ రావు టీం. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు రాధాకిషన్. రాజకీయ నేతలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు చేరవేసేవాడు రాధాకిషన్. ఇక రాజకీయ నేతలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా నిఘా పెట్టారు. దీంతో రాధాకిషన్ రావుకు సహకరించిన ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు మాజీ పోలీసు అధికారులను విచారించనున్నారు పోలీసులు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ధ్వంసమైన డేటాను ఐపీడీఆర్ తో రిట్రీవ్ చేసే యోచనలో ఉన్నారు. ఇక స్నాప్చాట్, వాట్సాప్, సిగ్నల్ యాప్ నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో తవ్వే కొద్దీ కూడా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటల పాటు నిఘా పెట్టింది అప్పటి ప్రభుత్వం. పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ పై కూడా నిరంతరం నిఘా పెట్టినట్టుగా గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే పలువురు మాజీ ఐపీఎస్లు, పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఈ వ్యవహారం వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. నిందితులను ప్రశ్నించగా కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలక నాయకులతో పాటు జిల్లా స్థాయి నేతల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నాయకులకు నోటీసులు ఇచ్చి వారిని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో సాక్ష్యాలను పక్కాగా సేకరించిన తర్వాతే నేతలకి నోటీసుల విషయంలో ముందుకెళ్లాలని భావిస్తున్నారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వెలుగు చూస్తున్న కీలక విషయాలపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన తర్వాత ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ వరకు మరో ముగ్గురిని ఏదైతే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ ముగ్గురిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని మొత్తంగా అరెస్ట్ చేసిన సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైన విషయాలు కూడా పొందుపరచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఆపరేట్ చేశారు, హై ప్రొఫైల్ సంబంధించిన వాళ్ళని ఎలాగా ట్రాప్ చేశారు, ఎన్నికల సమయంలో డబ్బు రవాణా మీద ఎలా నిఘా పెట్టారు, ఆ డబ్బు రవాణా సందర్భంలో ఎక్కడెక్కడ ఏ విధంగా పట్టుకొని ఎవరికి అప్పగించారు, తర్వాత ఎవరికి సహాయం చేశారు అన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా పేర్కొనడం జరిగింది. అయితే రిమాండ్ రిపోర్ట్ లో చూసినట్టయితే చాలా విషయాలు మొత్తంగా 9 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో మొత్తంగా 9 సార్లు వీళ్ళు ఒక ఆపరేషన్ చేశారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో తిరుపతన్న, భుజంగరావు, తర్వాత హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ముగ్గురు కలిసి కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఎన్నికల సమయంలో డబ్బు రవాణా ఏదైతే ప్రత్యర్థులకు అంటే బీఆర్ఎస్ పార్టీకి అగనిస్ట్ గా పనిచేస్తున్న ప్రత్యర్థులైన పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కి డబ్బు రవాణా సంబంధించి దాన్ని కట్టడి చేశామని చెప్పి కూడా దీన్ని పేర్కోవడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి డబ్బుని పట్టుకోమనే విషయాన్ని కూడా కులంకుశంగా అటు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు ముగ్గురు కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పేర్కోవడం జరిగింది, చెప్పడం జరిగింది. 2018 నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ దీంట్లో పూర్తి స్థాయిలో డబ్బు రవాణా మీద దృష్టి పెట్టామని చెప్పడం జరిగింది. అయితే మునుగోడు, అటు దుబ్బాక, హుజరాబాద్ ఈటల రాజేందర్ సంబంధించి ఎలక్షన్ మొత్తంగా 3 ఉప ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున డబ్బు రవాణా సంబంధించిన సమాచారం తెలుసుకుని ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు
అటు జేసీపీ రాధాకృష్ణకు చెప్తే జేసీపీ రాధాకృష్ణ హైదరాబాద్ నగర్ నుంచి వెళ్తున్న డబ్బును పట్టుకొని ఆ మేరకు హవాలా డబ్బు లేదంటే ఇక పొలిటికల్ లీడర్ డబ్బు అని చెప్పి కూడా ప్రచారం చేసి ఆ మేరకు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాకు చూపట్టడం జరిగింది. అయితే దీంట్లో అటు దుబ్బాకు సంబంధించిన రఘునందన్ రావు డబ్బు కావచ్చు, ఈటల రాజేంద్ర డబ్బు కావచ్చు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన డబ్బు కావచ్చు, మొత్తంగా ఈ ముగ్గురు సంబంధించిన డబ్బులు, వాళ్ళకి సంబంధించిన బిజినెస్ మ్యాన్లు, వాళ్ళకి సంబంధించిన అంశాలు, వాళ్ళకి సంబంధించిన బంధువులకు సంబంధించిన డబ్బు రవాణా చేస్తున్న సమయంలో 9 సార్లు మొత్తంగా పట్టుకొని ఆ మేరకు పూర్తి స్థాయిలో కూడా వ్యవహారం నడిపించినట్టు చెప్తున్నారు. అయితే మరొక కీలకమైన అంశం కూడా దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే రాధాకిషన్రావు చైల్డ్ ఫ్రెండ్ అయిన బాల్యమిత్రుడైన ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి పూర్తి స్థాయిలో సహాయం చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి ఈ గత ఎన్నికలు 2023 ఎన్నికల సందర్భంలో ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి పూర్తి స్థాయిలో రాధాకిషన్రావు సహాయం చేశారు. అందుకు సంబంధించి శివచరణ్ రెడ్డి అయితే రాజపుష్పలో ఉంటున్న శివచరణ్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పార్ట్నర్ అయిన శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు అటు పెద్ద మొత్తంలో డబ్బు రవాణా చేశారు. అంతేకాకుండా పోలీస్ వాహనాల్లోనే ఏకంగా ఈ డబ్బు మొత్తంగా రవాణా చేసి ఆ డబ్బుని వివిధ ప్రాంతాలకు చేర్చినట్టుగా చెప్తున్నారు. దీంట్లో ఒక రిటైర్డ్ ఎస్పీ అధికారైన దివ్య చరణ్ రావు ముఖ్యంగా దీంట్లో కీలక పాత్ర పోషించాడు. ఈ దివ్య చరణ్ రావు అటు మలక్పేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్, అటు సోమాజిగూడలో ప్రైవేట్ హాస్పిటల్ డబ్బుని తీసుకువెళ్లి కొంతమంది వ్యక్తులకు సరఫరా చేశారు. దీనికి ఎస్కాట్ గా టాస్క్ ఫోర్స్ ఏదైతే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న సాయి అనే ఎక్కువ ఎస్ఐని పూర్తిగా ఎస్కాట్ పెట్టి ఏకంగా పోలీసు వాహనాల్లోనే డబ్బు రవాణా చేశారని చెప్తున్నారు. అయితే ఈ డబ్బు మొత్తం కూడా వెంకటరామరెడ్డి అని చెప్పి చెప్తున్నారు. అయితే పలుమార్లు దాదాపు ప్రతిసారి కూడా తీసుకువెళ్ళినప్పుడు 1-2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకువెళ్లి పలు ప్రాంతాల్లో డెలివరీ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే ఈ డబ్బు ఎప్పుడు కూడా ఎవరిది అనే విషయం కూడా బయటపడకుండా ఉండేందుకే శివచరణ్ రెడ్డి ఏకంగా ఎస్ఐకి ఒక ఐఫోన్ ఇచ్చి ఈ ఐఫోన్ ద్వారా తనతో మాట్లాడాలి, అంతేకాని రాధాకృష్ణతో మాట్లాడాలని చెప్పి కూడా ఒక ఐఫోన్ ని సాయి అనే ఒక ఎస్ఐకి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో వెంకటరామరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ వెంకటరామరెడ్డి డబ్బు మొత్తాన్ని కూడా అటు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.